హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ మంచువారి పంచదార ఫైట్ అప్డేట్స్ అనమాట. మనకు తెలుసు కదా, ఎందులో అయినా మంచువారి రూటే సపరేటు అని. ఇప్పుడు మంచు బ్రదర్స్ ఫైటింగ్ వల్ల మీడియాలో వాళ్ళు లైమ్ లైట్లో ఉంటున్నారని చెప్పాలి. మొన్ననే చూసాం కదా, మనోజ్ అనియాని ఇంట్లో నుంచి గెంటేయడం తర్వాత మనోజ్ అనియా మీడియాతో సహా గేట్ పగలగొట్టుకొని ఇంట్లోకి దూరడం. అది చూసిన మోహన్ బాబు అంకుల్ మనోజ్ అనియాని ఏమీ అనలేక పక్కనున్న మీడియా రిపోర్టర్ మైక్ లాక్కొని అతన్ని కొట్టడం. అలా ఆయన చేతుల గాయాల పాలైన రిపోర్టర్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం. ఈ ప్రాసెస్లో ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు అంకుల్ కోర్టుకి వెళ్తే సారీ వీ కాంట్ డూ ఎనీథింగ్ అని వాళ్ళు చెప్పడంతో మోహన్ బాబు అంకుల్ అర్జెంటుగా అండర్ గ్రౌండ్లో దాక్కోవడం. ఆయన స్వభావం చూసి భయపడ్డ పోలీసు వారు ఆయన్ని వెంటనే తన దగ్గరున్న లైసెన్స్డ్ గన్స్ని హ్యాండ్ ఓవర్ చేయమని హుకుం జారీ చేయడం చకచక జరిగిపోయాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఎవరైనా ఫ్యామిలీ కోసం ఏం చేస్తారు? ఎందుకు వచ్చిన టెన్షన్స్ ఇవన్నీ అని కలిసి కూకొని సాల్వ్ చేసుకుంటారు. కానీ మనకు తెలుసు కదా, మంచు బ్రదర్స్ రూటే సపరేటు అని. అందుకే మనోజ్ అని ఎట్టాగైనా ఇంట్లోంచి మళ్ళీ వెళ్ళగొట్టాలని ఆయన జనరేటర్లో 5 కిలోల పంచదార పోసాడంట మా ప్రెసిడెంట్ ఇష్ణ అన్నయ్య. దాంతో జనరేటర్ దొబ్బి మనోజ్ అన్నయ్య ఇంటికి కరెంటు ఫట్ అన్నమాట. దీంతో చిరురెత్తుకొచ్చిన మనోజ్ అన్నయ్య వెంటనే సాక్ష్యాధారాలతో సహా పోలీస్ వారికి కంప్లైంట్ ఇచ్చి దానికి ఆధారంగా ఇష్ణు అన్నయ్య పంచదార పోసే సీసీటీవీ ఫుటేజ్ కూడా సమర్పించాడు. దీంతో పోలీసు వారు ఏమి చేయలేక కేసు ఫైల్ చేశారనమాట. అలా పంచదార కేసు నుంచి ఇష్ణు అన్నయ్యని బయటపడేయడానికి వాళ్ళ అమ్మగారు పాపం ఈరోజు పోలీసు వారికి ఇలా లేఖ రాశారు. రెస్పెక్టెడ్ సార్, ఇందులో ఇష్ణుబాబు తప్పేమీ లేదు. ఆ రోజు నా పుట్టినరోజు కావడం వల్ల కేక్ మాత్రమే తెచ్చాడు, పంచదార తేలేదు. కానీ మనోజ్ బాబు ఎందుకు ఇలా చేస్తున్నాడు తెలియట్లేదు అన్నట్టు చెప్పుకొచ్చారు ఆమె. నిజంగా ఇద్దరు బ్రదర్స్ కొట్టుకుంటే తల్లిదండ్రుల ఆవేదన ఎలా ఉంటుందని చెప్పడానికి వీళ్ళే ఉదాహరణ. ఇక సెలబ్రిటీ బ్రదర్స్ కొట్టుకుంటే ఆ ఇంపాక్ట్ మల్టిపుల్ టైమ్స్ ఉంటుందని చెప్పడానికి ఈ మంచు బ్రదర్స్ ఇంకో ఉదాహరణ అన్నమాట. ఇవన్నీ చూసిన మన ట్రేడ్ పండితులు సైతం ఈ పంచదార కేసు తేలాలంటే వెంటనే ఇష్ణు అన్నయ్యకి పంచదార అమ్మిన ఆ కిరాణా కొట్టు ఓనర్ని ఇంట్రాగేషన్ చేయాల్సిందే అని ఉచితమైన ఉచిత సలహా కూడా ఇస్తున్నారనమాట. అందుకే మన పెద్దోళ్ళు చెప్పేది, కలిసి ఉంటే కలదు సుఖం, ఇడిపోతే ఏముంది బొచ్చు భోషానం అని. ఇప్పటికైనా ఈ మంచు బ్రదర్స్ కళ్ళు తెరిచి వాళ్ళ సమస్యలు వాళ్ళు పరిష్కరించుకొని తల్లిదండ్రులకు కాస్త ఉపశమనం, కాస్త రిలాక్సేషన్ కలిగిస్తారని ఆశిస్తున్నారు మన సినిమా మేధావులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపు నాగరాజ్ 2.0, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ like, share and comment this video with your valuable opinions. See you again.